రక్షణ ఇచ్చినారు. వందనాలు. పాపాన్ని బట్టి విధేయపడడాన్ని ప్రభు మరి పాపం లోపల ప్రవేశించిన తర్వాత అంతా యుక్తి, అంతా కుయుక్తి. పాపంతోనే నిత్య జీవం సంపాదించుకుందాము, పాపాన్ని లోపలనే పెట్టుకొని నిత్య జీవంలో ప్రవేశిద్దాము అని కుతంత్రము అబ్బో చాలా ఘోరమైన బతుకు. అదొక తండ్రి పాప క్షమాపణ లేకుండా నిత్య జీవం అనేది లేదు అనే మాటకే వందనాలు. నాకు పాప క్షమాపణ అనుగ్రహించినారు, రక్షణ అనుగ్రహించినారు, రక్షణ నిశ్చయిత అనుగ్రహించినారు. ప్రభావ మీ పరిచర్యలో పాల్పొందే భాగ్యం ఇచ్చినారు, మీకు వందనాలు. అదొక తండ్రి 1-40 దెబ్బలు, కొరడా దెబ్బలు, అదొక తండ్రి ఒళ్ళంతా చీల్చబడ్డది, ఒళ్ళంతా దున్నబడ్డది. అదొక తండ్రి లోపల నుండి రక్తం బయటకు వచ్చి నా పాపాలన్నీ కడిగి శుద్ధి చేశాను. అదొక తండ్రి ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప సమర్పణ నా కొరకు ఎవరు కూడా చేయలేరు. కన్న తల్లి కంటే మించిన ప్రేమ, తండ్రి కంటే మించిన ప్రేమ, అగాపే ప్రేమతో నన్ను ప్రేమించినందుకు మీకు వేరేని వందనాలు. ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు, ఇచ్చిన నిరీక్షణకై స్తోత్రాలు, ఇచ్చిన విశ్వాసంకై స్తోత్రాలు, ఇచ్చిన పరిచర్యకై స్తోత్రాలు. ప్రభువా మీరు చేసిన మేలన్నిటికై ఏమీ అర్పించలేక ఈ యొక్క కృతజ్ఞతాస్తుతులు నీకే సమర్పిస్తూ తండ్రి ఎంతో గంభీరమైన సమయానికి ఇప్పుడు వచ్చి ఉన్నాం. ప్రభువా మరి మీ యొక్క దేహానికి సాదృశ్యమై ఉన్న రొట్టె, రక్తానికి సాదృశ్యమైన పాలలో పాల్పొందబోతున్నాం. ప్రభువా మరి సంఘం మీది, ప్రజలు మీ వారు, వాక్యం మీది. ఆయన మరి మీ త్యాగాన్ని మర్చిపోయే రోజులు అంత్య దినాలలో ఉన్నాం. ప్రభువా మరి కృతజ్ఞత లేని ప్రజలుగా మేము ఉండకుండా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు చేసిన మేలన్నీ మర్చిపోతున్నాం. మా ప్రయాసమే మాకు గుర్తుంటుంది, మా సేవకుల ప్రయాసమే మాకు గుర్తుంటుంది. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రయాసాన్ని మేము పూర్తిగా మర్చిపోతున్నాం. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి, మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి, పవిత్రత మంచి మనస్సాక్షితో ఈ యొక్క బలంలో పాల్పొందేలాగా సాయం చేయండి. అంధకార చీకటి శక్తులన్నీ విశ్వాసంతో చేస్తున్నామని మేము గర్దిస్తున్నాం, బంధిస్తున్నాం. మీ ప్రజల గమనం మీపై ఉండేలాగా, మీ వాక్యంపై ఉండేలాగా సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి 13వ వచనం వరకు, 14 వరకు చదువు. 3 నుండి 14 వరకు. దయచేసి వాక్యం జాగ్రత్తగా వినండి. మీ అంతలో మీరు మాట్లాడుకోకండి, దిక్కులు చూడకండి. ఈ సంఘం మీది, ఈ సంఘం కట్టుకున్నది కూడా మీరే. మరి ఈ సంఘాన్ని మీరు ఎందుకు కట్టుకున్నారో మీరే ఒక ప్రశ్న వేసుకోండి. నేను ఈ మధ్యలో ఇట్లనే వాక్యం చెప్పుడు స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎంతో ప్రయాసపడి సంఘాన్ని కట్టుకున్నారు, మీ ఆత్మీయ జీవితాల కోసమే కట్టుకున్నారు. ఇక్కడికి వచ్చేది కూడా వాక్యం వినడానికి. అయినా సరే దిక్కులు దోస్తా కూర్చుంటారు, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, ఏమేమో చేస్తున్నారు. సరే ఏది ఏమైనా సరే మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుండి 14 వరకు మార్చి ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలు ఏవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవరినో మేము మోసపరచకుండా చూసుకోండి. 5వ వచనం మత్తయి సువార్త 24:5. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధంలో చూసి, యుద్ధ సమాచారంలో చూసి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. 9వ వచనం అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించు. 11వ వచనం అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. 13వ వచనం నేను చదువుతున్నాను. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమంతను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. చదువుకున్న ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు మనకు తెలియజేశాక, కాబట్టి పైన మొదటి 2 వచనాలు చదివితే
మనకి ఏమర్థం అవుతుంది అని అంటే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు అట్లా వెళ్తున్నారు, ఆ పక్కనే దేవాలయాన్ని చూసినారు. ఈ యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారికి చెప్తున్నారు, ప్రభా ఆ దేవాలయం చూడు ఎంత మంచిగా కట్టబడ్డది, ఎంత మంచి రాళ్ళతో కట్టినారు, దాన్ని కట్టడం చూడు, ఆ నిర్మాణం చూడు అని అంటే 2వ వచనంలో యేసు ప్రభుల వారు ఒక మాట అంటున్నాడు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూపుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. రాయి మీద రాయి ఒక్కటి కూడా ఉండదు. ఎంత మంచిగా ఈ యొక్క దేవాలయాన్ని కట్టుకున్నారో, ఆ కట్టడం అనేది రాయి మీద రాయి అసలు ఉండనే ఉండదు, మొత్తం గురగొట్టబడుతుంది. అప్పుడే శిష్యులకి ఒక అనుమానం వచ్చేసి, అనుమానం వచ్చిన తర్వాత ఆ 3వ వచనంలో చాలా అసలు శిష్యులు నిజంగా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులకి చాలా మంచి అలవాట్లు ఉన్నాయి. ఇటువంటి అలవాట్లు నాకు ఉన్నాయో లేవో నేను కూడా పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఈ యొక్క బలలో పాల్గొనాలి. 3వ వచనం నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 24:3. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి, ఇది చాలా ప్రాముఖ్యం, ఏకాంతముగా శిష్యులు ఆయన యుద్ధకి వచ్చినారు. ఇప్పుడు బల్లలో పాలు పొందుతున్న నీకు నాకు ఉన్న ప్రశ్న ఏంటి అని అంటే, నేను నా దేవునితోని ఏకాంతంగా సమయం గడుపుతున్నానా గడపట్లేదా? ఇది ప్రశ్న. నేను నా దేవునితోని ఏకాంతంగా సమయం గడుపుతున్నానా లేదా అంటే, ఏకాంతంగా నేను వాక్యం చదువుతున్నానా చదవకొచ్చినానా, ఏకాంతంగా నేను ప్రార్థన చేస్తున్నానా చేయకొచ్చినానా, ఏకాంతంగా నేను ఆరాధన చేస్తున్నానా చేయట్లేదా? ఇప్పుడు 24 గంటలు అని అంటే అందులో దశమ భాగం ఎంత? చేరులో కూర్చున్నాను చెప్పండి. 24 గంటలలో దశమ భాగం ఎంత? ఎవరు చెప్పుకొచ్చిండ్రు? ఏం సార్? దశమ భాగం అంటే ఇదే. దశమ భాగం అంటే పైసలు అనుకోకండి. దశమ భాగం అంటే పైసలు కాదమ్మా. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు నవ్వినా వెటకారంగా నవ్వినా సరే, దశమ భాగం అంటే ఇదే. 24 గంటలలో దశమ భాగం నేను ఇస్తున్నానా ఇవ్వకొచ్చినానా? అది దశమ భాగం ఇవ్వడంలో 3 T's అంటారు వాటిని. టైం, టాలెంట్, ట్రెజర్. టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. సమయం అనేది చాలా విలువైనది. నేను నా దేవునితో సమయం గడుపుతున్నానా లేదా? ఎవరితో సమయం గడుపుతున్నామని ఈ మధ్య కాలంలోనే, అయితే ఇంతకుముందే నేను చెప్పిన అనుకుంటాను మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఈ మధ్య కాలంలోనే ఒక సిస్టర్ గురించి మేము విన్నాము. ఏంటి అని అంటే, ఇప్పుడు సిస్టర్స్ అందరికీ ఆధార్ కార్డ్ బస్సే కదా, ఫ్రీ బస్సేనా. సో ఆ సిస్టర్కి ఒక తలంపు వచ్చిందనమాట. ఏమి అని అంటే, నా రాష్ట్రంలో ఉన్న చర్చెస్ అన్నీ తిరుగుతున్నాయి. సండే రోజు వచ్చిందంటే ఈ మందిరానికి రాను నేను, నా రాష్ట్రంలో ఉన్న మందిరాలన్నీ కూడా తిరుగుతా, ఒక్కొక్క మందిరానికి పోయి ఒక్కొక్క మందిరంలో నేను ఆరాధన చేసి వస్తాను. అటువంటి తలంపు ఆమెకు వచ్చింది. సో సంఘ పెద్దలు వాళ్ళు ఏం చేశారంటే, ఆమె దగ్గరికి పోయినారు, నేను ఎందుకు మందిరానికి వస్తలేదు అని ఆమె దగ్గరికి పోతే అప్పుడు ఆమె చెప్పిందనమాట, దేవుడు నాకు మేలు చేసినాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆధార్ కార్డ్ పట్టుకుంటే బస్సు ఫ్రీ. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, ప్రతి ఒక్క చర్చికి పోతున్నా, అన్ని చర్చెస్కి పోతున్నా, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ అని కాదు, నాకు ఏ చర్చ్ కనబడితే ఆ చర్చికి వెళ్ళిపోతున్నా, నేను ఆ చర్చిలో ఆరాధన చేస్తున్నా వస్తాను. ఒక సంఘ పెద్ద ఏమన్నాడంటే, అమ్మాయి అట్లా తిరుగుడు మంచి అలవాటు కాదమ్మా, అట్లా తిరుగుడు మంచి అలవాటు, నేను తిరుగుతున్నా, నన్ను తిరుగుతున్నావు అంట. ఆవులు సిగ్గుందా నేను తిరుగుతున్నా అంట. అటే మళ్ళీ మీ మందిరానికి నేను నన్ను తిరుగుతున్నామంట. ఎవరితో తిరుగుతున్నా, నేను ఎవరితో తిరుగుతున్నాడు తిరిగాను, దాన్ని తిరగడానికి పోతే ఇంకేమంటారు? నేను ఆ సంఘ పెద్దకి అదే చెప్పినాను, నీ స్థలంలో నేనున్నది అదే మాట్లాడతాను నేను. సో యామ్ ఐ స్పెండింగ్ టైం విత్ మై గాడ్? నా దేవునితో నేను ఒంటరిగా సమయం గడుపుతున్నానా గడపట్లేదా?
24 గంటలలో దశమ భాగం అంటే 2 గంటల 40 నిమిషాలు. నేను నా ఇంట్లో నా భార్యకి చెప్పినాను, ఆ 2 గంటల 40 నిమిషాలని నువ్వు 2 విభాగాలుగా అయినా విభజించుకో, లేకపోతే 3 భాగాలుగానైనా చేసుకో. పొద్దున గంట 20 నిమిషాలు, సాయంత్రం గంట 20 నిమిషాలు. గంట సేపు వాక్యం చదువుకొని 20 నిమిషాలు ప్రార్థన చేసుకో, లేకపోతే 20 నిమిషాలు వాక్యం చదివి గంట సేపు ప్రార్థన చేయి. పొద్దున గంట 20 నిమిషాలు, సాయంత్రం గంట 20 నిమిషాలు, ఈజీగా అయిపోతాయి. 2 గంటల 40 నిమిషాలు నేను యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చిన తర్వాతనే నేను ఇచ్చే పైసలు అయినా అంగీకరిస్తాను. గుర్తుపెట్టుకోండి, దశమ భాగం అంటే ఫస్ట్ నా సమయం. టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ. సమయం అనేది ధనం కంటే విలువైనది. ధనం పోతే మళ్ళీ వస్తుంది, కానీ సమయం పోతే మళ్ళీ. అందుకే యేసు ప్రభువుకి నీ సమయం ఇవ్వు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, యేసు ప్రభువా నేను నీతో సమయం గడుపుతా, ఇన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేసినా సరే. నా అంశం అది కాదు, నేను ముందుకు వెళ్తున్నాను. శిష్యులు ఏకాంతముగా యేసు ప్రభుతో సమయం గడిపినారంటండి. చాలా మంచి అలవాటు అది. ఈ రోజులలో ఈ అలవాటు అనేది పూర్తిగా పోతుంది. దేవుని వాక్యాన్ని వినడానికి కూడా ఇష్టపడట్లేదు, దేవుని మందిరానికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు, దేవుని మందిరం మీకు చూడవచ్చిన కూడా ఎవరు. అసలు వాక్యం చదివినారా, ప్రార్థన చేసుకుంటున్నారా అని కూడా అడగకూడదు. అడిగినమంటే వాళ్ళు చర్చకి రారిగా, వాళ్ళ చర్చిలో వాళ్ళే సౌండ్ పార్టీ అనమాట. దశమ భాగాలు వచ్చేది వాళ్ళ దగ్గరికి తెచ్చి అట్లా గట్టిగా వాక్యం చెప్పినామంటే వెంటనే హెబ్రోన్కి ఫోన్ చేసేసి ఆ హృదయరంజన్ని అసలు పంపించండి మా దగ్గరికి. అసలు వద్దే వద్దు వాడు, హృదయరంజన్ అనేటువంటి మాకు వద్దే వద్దు అని అంటున్నారు. ఏది ఏమైనా సరే దశమ భాగం అంటే పైసలు కాదు, దశమ భాగం అంటే సమయం. నీ సమయం నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వారికి, నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభువు వారి స్వరం వినాలి. ఏవేవో పనికి మళ్ళా స్వరాలన్నీ వినపడుతున్నాయి. సరే, 3వ వచనం నేను చదువుతున్నాను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి మాతో చెప్పుమనగా. ఏకాంతంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఏం చూపిస్తాడు అంటే, నా జీవితంలో, నా భవిష్యత్తులో, నా కుటుంబ జీవితంలో రేపేం జరగబోతుంది అనే సంగతి వాక్యం ద్వారా దేవుడు మనకు చూపిస్తాడండి. రేపేం జరగబోతుంది. ఇప్పుడు పిల్లలందరూ 10వ తరగతి పాస్ అయినారు, ఇంటర్మీడియట్ పాస్ అయినారు, డిగ్రీలు పాస్ అయినారు. మరి నెక్స్ట్ ఏంది? ఎవరు చెప్పాలి? ఎవరు వాళ్ళకి గైడ్ చేయాలి? ఎవరు వాళ్ళకి దారి చూపెట్టాలి? సో రేపేంది అనే సంగతి ఈ యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. సో సంగారెడ్డి జిల్లాకి ఫస్ట్ వచ్చింది ఒక పిల్ల. ఆమెకు 10వ తరగతిలో 590 మార్కులు వచ్చినాయి 600కి. తెలుసా మీకు? సంగారెడ్డి జిల్లా ఫస్ట్ ఆమె. జైరాబాద్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నదమ్మా. ఆ పిల్ల మన హెబ్రోన్ బిలీవరే, మన హెబ్రోన్ విశ్వాసురాలామే. 10వ తరగతిలో 590 మార్కులు వచ్చినాయి ఆమె. సర్కార్ స్కూల్లో చదువుకున్నదా. ఆ పిల్ల మా రిలేటివే, మా బంధువురాలే. వాళ్ళు కృతజ్ఞత కూడిక పెడితే మేము పోయినాం. ఆ మీటింగ్కి పోయి ఆ పిల్లని సన్మానం చేసినాం. మేము ఆమె షాల్వా కప్పి నేను నా భార్య సన్మానం చేసినాం. ఆ పిల్ల సాక్ష్యం కూడా చెప్పింది, ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్, నేను ఒక గొప్ప ఇంజనీర్ని అవుతాను అని ఆ పిల్ల సాక్ష్యం చెప్పింది. సో కాబట్టి నెక్స్ట్ ఏంటి అని అంటే ఈ యొక్క దేవుడు మనకు చూపిస్తాడు. ఏకాంతంగా సమయం గడపడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. 4వ వచనం నేను చదువుతున్నాను. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడకు సూచనలు ఎట్లా ఉంటాయి? యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మోసం అనేది జరుగుతుంది. మోసం అనేది ఎక్కువ అవుతుంది. ప్రజలందరూ కూడా మోసం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం ఎవరికైనా ఫోన్ చేసినాం అనుకోండి, ఆ ఫోన్లో నుండే ఒక శబ్దం వస్తుంది కదా, సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మేము పోలీసు, మేము సిబిఐ, మేము లాయరు, మేము జడ్జి అని చెప్తే మీకు వీడియో కాల్స్ చేస్తే మీరు ఆ వీడియో కాల్స్కి స్పందించద్దు, ఈ నంబర్కు మీరు ఫోన్ చేసి చెప్పండి అని అంటున్నారు. ఎందుకు అట్లా అంటున్నారు? మోసం అనేది విస్తరిస్తుంది. మోసం అనేది ఇంకా ఎక్కువ అయితేనే ఉన్నది. ఇప్పుడు మా దాకా ఉద్యోగాలు చేసుకునేటప్పుడు ఉండదు అనుకోండి, మాకు వాట్సాప్కు వెంటనే ఒక లింక్ వస్తుంది, నువ్వు జస్ట్ ఆ లింక్ని టచ్ చేయి అని అంటాడు. టచ్ చేస్తే అద్భుతం జరుగుతుంది అని వచ్చేస్తుంది.
ఆ కట్ చేసినాం అనుకో నీ అకౌంట్లో పైసలు అవిని పోతాయి. మోసం అనేది విస్తరిస్తుంది. సో శరీర సంబంధమైన మోసం ఒక రకంగా ఉంటే 5వ వచనంలో రాయబడ్డది, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. నేనే క్రీస్తుని, నేనే దేవుణ్ణి, నేనే యేసు ప్రభుని, నేనేనయ్యా మీ కొరకు శిలువ మీద బలైంది. అనేకులు యేసు ప్రభు పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మోసపరుస్తారంట. ప్రజలందరూ విన్న వాక్యాన్ని వదిలిపెట్టేసి ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అరే ఆయననే దేవుడు, ఆయననే దేవుడిగా వేరే దేవుడు లేడు, ఆయననే పేదలకు సహాయం చేస్తున్నాడు. అనేకులు క్రీస్తు పేరిట వచ్చి మనల్ని మోసం చేస్తారు. యేసు ప్రభు పేరు చెప్పే మనల్ని మోసం చేస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 6వ వచనం చదువుతున్నారే, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. వింటున్నారా? మీరంతా వార్తలు చూస్తున్నారా? మీరు చూస్తున్నారా? చూడొచ్చిన వార్తలు. ఇప్పుడు ఇండియాకు పాకిస్తాన్కు మధ్యలో ఏం జరుగుతుందో, యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి సంబంధించిన సమాచారాలు మేము వింటున్నాం, మనమందరము వింటున్నాం. చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. అక్కడక్కడ కరువులు వస్తాయి, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, ఒకరి మీదికి ఒకరు లేస్తారు. ఆ యుద్ధాలు ఎంత భయంకరంగా జరుగుతున్నాయో ఆ యుద్ధాలు, ఆ వీడియోస్ చూస్తూ ఉంటే గుండెలు అదిరిపోతున్నాయి. అసలు మాకైతే మొన్న శుక్రవారం రోజు మాకు మెయిల్ వచ్చింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లేపేస్తాం, ఎటు కాకుండా చేస్తాం. మాకు మెయిల్ చేశాను. ఆ మెయిల్ చదివితే మాకు భయం అయిపోయింది. ఇప్పుడు రేపు గుడికి పోదా పోద్దా నేను? మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకోండి. ఎంత భయంకరమైన హెచ్చరికలు, ఎంత అద్భుతమైన హెచ్చరికలు ఇక్కడ యేసు ప్రభు ఇచ్చినాడంటే, ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఈ వార్తలు మీరు వింటున్నప్పుడు మీరు కలవరపడొద్దు. నేను మీకు ముందే చెప్పినాను, ఇవన్నీ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు బైబిల్లో ఇష్మాయేల్ ఉన్నాడు కదా, ఇష్మాయేల్ తెలుసా మీకు? ఇష్మాయేల్ ఆ వ్యక్తి పుట్టినప్పుడే దేవుడు అబ్రహాంకు చెప్పిన మాట ఏంటి అంటే, వాడు అడవి గాడిద స్వభావం వంటి వాడు. ఎటువంటి స్వభావం అంటే ఇష్మాయేల్ది? గాడిద స్వభావం. అందరి చేతులు అతని చేతులు అందరికి విరుద్ధంగా పనిచేస్తాయి. ఈరోజు జరిగేది కాదు. మన దేశంలో అయినా సరే, ఇజ్రాయెల్ దేశానికి చుట్టుపక్కల దేశాలన్నీ కూడా బహుమతీయుల దేశాలే. ఆ ఉగ్రవాదులందరూ ఆ ఇజ్రాయెల్ దేశం మీద చూస్తున్నారు. ఇప్పుడు భారతదేశానికి కూడా ఆ యొక్క ఉగ్రవాదులతోనే దాడి ఉంది. సో కాబట్టి ఏమి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో దేవుడు ముందే చెప్పినాడు, ఏమి అంటే ఆ ఇష్మాయేలీయుల యొక్క సంతతి వలన అందరి చేతులు అతనికి విరుద్ధంగానే ఉంటాయి. ఆ చెయ్యి కలుసుకుంటుంది అనే అవకాశం అసలు లేనే లేదు. వీళ్ళిద్దరు కలుసుకుంటారు, సమాధాన పడతారు అంటే అది జరగని పని. ఆ యొక్క వార్తలు చూస్తుంటే నిజంగా అసలు మొన్న శుక్రవారం రోజు ఆ మెయిల్ చదివేసరికి మాకు చాలా భయమైంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ చాలా సమీపంగా మనము ఉన్నాం. మనం ఎక్కడున్నామో మనం తెలుసుకుంటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. 6వ వచనం అయిపోయింది, మీరు కలవరపడకుండా చూసుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. 7వ వచనం చదువుతున్నా నేను. మత్తయి సువార్త 24:7, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. సో జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం. ఒక రాజ్యం అంటే ఒక దేశం, దేశం మీదికి దేశం లేస్తున్నారు. సో ఇప్పుడు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడే చెప్పినట్టు ఇట్లా జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి అని. దాని తర్వాత చూడండి, అందరు మళ్ళీ మన మీదకే వస్తారంట. 8వ వచనం, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం స్టార్టింగ్ అంతే. ఇదంతా శాంపుల్. దీని తర్వాత అసలైంది ఇంకా ఉంది. అసలైంది ఎట్లుంటుందో ఎవరికే తెలియదు.
కాబట్టి మనమందరము చాలా మెలకువగా చాలా జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎవ్వరు కూడా మనల్ని మోసపరచకుండా చూసుకుందాం. సో నాకు తెలుసు మా సంగారెడ్డిలో మా చర్చిలోనే చాలామంది యవనస్తులు ఈ యొక్క చర్చి వదిలిపెట్టేసి వేరే చర్చికి వెళ్ళిపోయినారు. వాళ్ళు వేరే వ్యక్తులు వేరే దిక్కు సపరేట్గా పెట్టుకున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినారు. అక్కడ ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, చర్చి ప్రేయర్ ఉండదు, బైబిల్ స్టడీ ఉండదు, ఏముండదు. ఆదివారం రోజు పోతే ఆడ ఆరాధన కూడా ఉండదు. కానీ ఆదివారం రోజు ఒక్కరోజు మీరు రండి చాలు, మిగతా రోజులంతా మీరు డ్యూటీ చేసుకోండి, కష్టపడి ఉండి అని అంటారు వాళ్ళు. ఆడ ఒక బైబిల్ స్టడీ ఉండదు, ఒక ప్రార్థన మీటింగ్ ఉండదు, ఉపవాస ప్రార్థన ఉండదు, సిస్టర్స్ మీటింగ్స్ ఉంటాయి, రాత్రి ప్రార్థనలు ఉంటాయి, ఏమున్నాయి. వారం కూడికలు అసలు లేనే లేవు. యవనస్తులంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. నీ ఆత్మీయ జీవితం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. నువ్వు మోసంలో ఉన్నావు, చూసుకో. సో కాబట్టి వేదనలకు ప్రారంభం. 9వ వచనం నేను చదువుతున్నా, 24:9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఎవరి మీదకి వచ్చేది ఇప్పుడు? అందరు కలిసి మన మీదకే వచ్చేది. ఎందుకంటే మనమంతా వాక్యం బోధిస్తున్నాం కదా. ఒరే నాయన, ఇది వీడ రాయబడ్డది, అదే జరుగుతున్నది, నువ్వు ఏ శ్రమ నమ్ముకో అని అంటాం మనం, అంతేనా? అప్పుడు వాళ్ళంతా మళ్ళీ మన మీదకే వస్తారు. ఏ శ్రమ ఎవరమయ్యా, ఏ శ్రమ మాకేం తెలుసు, ఆయన మా దేవుడు కానీ కాదు, నేనే లేడు ఆయన, ఆయన ఎందుకు నమ్ముకుంటాం, ఏం అవసరం ఉంది ఆయనతో మాకు? ఒరే నాయన, ప్రాణం పోతున్నది నీది, నీ ఆత్మీయ జీవితం ఏమైపోతుంది ఒకసారి చూసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావో చూసుకో ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు బలైపోయినాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకు ఆయన ముక్కలు చెక్కలు అయిపోయినాడు, ఆయన దేహం అంతా చీల్చబడ్డది, విరగొట్టబడ్డది. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో అని అంటే సో కాబట్టి ఏంటి అంటే ఈ ప్రజలందరూ కూడా మళ్ళా మన మీదకే వస్తారు. 9వ వచనం, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదు. సో ఇట్లా ఒక్కొక్కటి చెప్తూ వెళ్ళాలి అంటే సో కాబట్టి ఏమి అంటే మోసము అనేది జరుగుతుంది. దాని తర్వాత యుద్ధములు జరుగుతాయి, కలవరము ఎక్కువ అవుతుంది. దాని తర్వాత జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. ఇవన్నీ ఒక్కొక్కటి మీరు లిస్ట్ చేసుకొని మంచి ఒకదాని కింద ఒకటి రాసుకుంటే మీకు ఆగదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మేము ఇట్లా వాక్యం ప్రకటిస్తూ ఉంటే మళ్ళీ అందరూ కలిసి మన మీదకే వస్తారు. ఈ ప్రకటించుడు ఆపేయండి, వాని లోపల తోచేయండి అని లోపల తోచేస్తారు. సో ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయి. దేవుని వాక్యం ఆగట్లేదు. అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే చట్టాలనే మార్చేసుకుంటారు, చట్టాలను మార్చేస్తారు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా యేసు నామమున మీకు మనవి చేస్తున్నాం. 10వ వచనం నేను చదువుతున్నాను. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. ఈ జరుగుతున్న సందర్భంలో ప్రేమ అనే మాట వచ్చిందా? సమాధానము అనే మాట వచ్చిందా? సంతోషము అనే మాట వస్తుందా? అస్సలు రావట్లేదు. ద్వేషిస్తారు, చంపుతారు, అగ్నిపాలు చేస్తారు, కలవరం ఎక్కువైపోతుంది, మోసం చేస్తారు, అని ఇవే ఉన్నాయి. సో కాబట్టి ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత అసలు విశ్వాసులకు కూడా ఎట్లా అనిపిస్తుంది అని అంటే అసలు నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలి అని అంటే అనిపిస్తుంది. ఎవరి కోసం పోవాలి నేను మందిరానికి? ఎవరు మంచిగా ఉన్నారు, ఎందుకు పోవాలి నేను మందిరానికి? అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నేను మీకు చెప్పేది ఏంటంటే నేను మందిరానికి వచ్చేది నా దేవుని కోసం, నా దేవుణ్ణి ఆరాధన చేయడానికి. ఏ ఒక్క మానవుని చూడడానికి కూడా నేను రావట్లేదు. మనుషులని చూస్తే మందిరానికి రాబుదే కాదు. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూసినాం అనుకోండి, అప్పుడు మనకు మందిరానికి రాబుద్ది అవుతుంది. నా దేవుని కోసం వెళ్తున్నా, నేను నా దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను, నా దేవుని ఆరాధన చేయడానికి వెళ్తున్నాను, నా దేవుని బలలో పాల్పొందడానికి వెళ్తున్నాను. నా జీవితం మార్చిన నా దేవుని కొరకు, నా దేవుని మహిమపరచడానికి, నా దేవుని ఆరాధించడానికి, నా దేవుని పూజించుకోవడానికి, నా మొక్కుబడులు ఆయనను చెల్లించడానికి వెళ్తున్నాను. నేను నా ఇంట్లో అయినా సరే ఇదే మాట చెప్తున్నాను, నా సంఘంలో కూడా ఇదే మాట చెప్తున్నాను. లుక్ ఎట్ క్రైస్ట్, డోంట్ లుక్ ఎట్ క్రిస్టియన్స్, లుక్ ఎట్ క్రైస్ట్. క్రైస్తవుల వైపు చూడకండి, క్రీస్తు వైపు చూడండి. క్రైస్తవుల వైపు చూసినారనుకోండి
మీకు అసలు మందిరానికి రావాలి, వాక్యం చదవాలి, యేసు ప్రభుని నమ్ముకోవాలి, యేసు ప్రభుని నమ్ముకుంటే జరా మంచిగా ఉంటుంది అనే ఆలోచనలు కూడా రావు. దయచేసి క్రైస్తవుల వైపు చూడకండి, యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూడవలసిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. అక్రమం అనేది ఏమవుతుందంట? విస్తరిస్తుంది. అక్రమం అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సంఘంలోనే క్రమం అనేది ఉండదు. సంఘంలో క్రమము లేదు అని అంటే అక్రమం ఉంది అని అర్థం. సంఘ పెద్దలు క్రమంగా లేరు అని అంటే అక్రమం చేస్తున్నారు అని అర్థం. విశ్వాసులు క్రమంగా లేరు అని అంటే అక్రమం చేస్తున్నారు అని అర్థం. వాక్యం బోధించే బోధకుడు క్రమంగా లేడు అని అంటే వాడు అక్రమం చేస్తున్నాడు అని అర్థం. మరి నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాను? అక్రమం జరిగా. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. అక్రమం అనేది ఎక్కువైపోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. అంతము ఇవన్నీ చూసిన తర్వాత కూడా చెప్పిన కదా, ఈ పరిస్థితులన్నీ చూస్తే ఎవ్వరికి కూడా మందిరానికి రాబుద్ది కాదు, ఎవ్వరికి కూడా యేసు ప్రభు గుర్తు కూడా రాడు. నేను పూర్తిగా సర్వనాశనం అయిపోయినా, అన్నీ పోగొట్టుకున్నా, అన్నీ కోల్పోయినా, ఇక నాకెందుకు దేవుడు? అందుకే ఆ మాట రాయబడేది, అంతం వరకు సహించిన వాడెవడు వాడు మాత్రమే రక్షింపబడతాడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎవరైతే ఓపికగా యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే ఆతృతతోని ప్రభువా ఇవన్నీ చూస్తున్నా నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితలేదు, దయచేసి నువ్వు వచ్చేసేయి, నన్ను తీసుకొని వెళ్ళిపో, నాకు ఉండబుద్ధి అయితలేదు, నాకు ఈ పరిస్థితులు చూడబుద్ధి అయితలేదు, తొందరగా రా అని యేసు ప్రభు రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. రక్షణ పొందిన విశ్వాసికి ఉండాల్సిన లక్షణం కూడా అదే, ఓపిక, ఓర్పు, సహనము. అంతం వరకు ఎవరైతే ఓపికగా ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున హెచ్చరిస్తున్నాను. సో యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడ ఎట్లా ఉంటుందంటే ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆకాశం ఇది మొదటి ఆకాశం, దానిపైన రెండో ఆకాశం ఉంది, దానిపైన మొత్తం మూడో ఆకాశం ఉంది. మూడో ఆకాశం అంటే ఆ మూడో ఆకాశంలోనే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు కూడా ఉన్నాడు, దేవదూతలు కూడా ఉన్నారు. అసలైన పరలోకం కూడా ఆ మూడో ఆకాశం. ఆ మూడో ఆకాశంలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశం అంటే ఈ భూమికి, ఈ కనబడుతున్న ఆకాశానికి మధ్యలో వస్తాడని అనుకోగా. సో ఆ మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి అంటే ఆయన దూతలతోని ఒక పెద్ద బూర, కడ బూర అనేది మ్రోగుతుంది. లాస్ట్ బూర మ్రోగిన తరువాత ఆ బూర అనేది నా ఆత్మకు వినబడుతుంది, ఈ చెవులకు వినబడదు, ఇవి మట్టి చెవులు ఇవి. సో నా ఆత్మకు వినబడుతుంది. ఆ బూర మ్రోగగానే సమాధులలో ఎవరైతే నిద్రించినారో, క్రీస్తు యేసునందు ఉండి నిద్రించిన వారందరూ కూడా బయటికి వస్తారు. దాని తర్వాత సజీవులమైన మనము ఏమంటే ఎత్తబడతాము. ఆ బూర నా ఆత్మకు వినబడగానే నా ఆత్మ బయట వెళ్ళిపోతాడు. ఆ మధ్యాకాశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మధ్యాకాశంలో మొత్తం 7 సంవత్సరాలు ఉంటాం మనం. 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు ఈ భూమి మీద అంత్యక్రీస్తు పాలన అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. మధ్యాకాశంలో ఎత్తబడ్డ వాళ్ళందరూ 7 సంవత్సరాలు ఉంటారు. దాని తర్వాత ఈ భూమి మీద అదే 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు పాలన అనేది ఉంటుంది. ఆ అంత్యక్రీస్తు పాలన అనేది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము మందిరం కట్టబడ్డ తరువాత ఆ కట్టబడ్డ మందిరంలో నుండి అంత్యక్రీస్తు పాలన అనేది ఆరంభమవుతుంది. అర్థమవుతుందా? అంత్యక్రీస్తు పాలన అనేది ఆ కట్టబడ్డ మందిరంలో నుండి ఆరంభమవుతుంది. 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు యూదులందరూ కూడా ఆ అంత్యక్రీస్తునే మెస్సియాగా నమ్ముతారు. ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తారంటే అందరినీ భయంకరంగా హింసిస్తాడు. అందరూ 6 6 6 అని ముద్ర వేసుకోండి.
ఆ ముద్ర వేసుకున్నోనికే కొనుడు అమ్ముడు. ఆ ముద్ర లేకపోతే కొనుడు లేదు, అమ్ముడు లేదు, ఉద్యోగం ఇచ్చేది లేదు, రేషన్ ఇచ్చేది లేదు, ఏమి ఇచ్చేది లేదు, ఏమి రావు. ఆ ముద్ర వేయించుకుంటేనే నీకు అన్నీ వచ్చేది. సో విడిచిపెట్టబడ్డ వాళ్ళ పరిస్థితి, విడిచిపెట్టబడ్డ వాళ్ళందరూ కూడా ఆ అంత్యక్రీస్తు పాలనలోకి వస్తారు. ఆ అంత్యక్రీస్తు అనేవాడు పిచ్చ టార్చర్ పెడతాడు అనమాట, భయంకరంగా హింసిస్తాడు. తాగనికి నీళ్లు కావాలంటే కూడా నువ్వు చూపెట్టు, నీ 6 చూపెట్టు అని అంటాడు. చూస్తేనే తాగనికి నీళ్ళు ఇస్తారు. సో కాబట్టి ఆ 7 సంవత్సరాలు ఈ యూదులందరూ కూడా ఆ యొక్క అంత్యక్రీస్తునే మెస్సియా అని నమ్ముతారు. కానీ వాడు పిచ్చడు ఆశ పెట్టిన తర్వాత ఈ యూదులందరూ రక్షణ పొందుతారనమాట. అరే వీడు మెస్సయ్యా కాదు, మెస్సయ్యా అయితే ఇట్లా టార్చర్ పెట్టాడు, ఇట్లా హింసించాడు, మెస్సయ్యా గురించి ఇట్లా లేదు, మెస్సయ్యా మనల్ని ప్రేమించేవాడు అని చెప్పేసి అప్పుడు యూదులందరూ యేసు ప్రభువుని నమ్ముతారు. అర్థమవుతుందా వాక్యం? బ్రదర్స్కి అర్థమవుతుందా వాక్యం? సో కాబట్టి ఆ యూదులందరూ అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు హతసాక్షులు అవుతారండి. ఆ 7 సంవత్సరాల అంత్యక్రీస్తు పాలనలో యూదులు ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళందరూ కూడా యేసు ప్రభు కోసం నిలబడతారు. యేసు ప్రభు కోసం నిలబడి వాళ్ళు యేసు ప్రభు సువార్త ప్రకటించేస్తారు, హతసాక్షులు అవుతారు. ఆ యొక్క 6 అనే ముద్ర వాళ్ళు వేయించుకోకపోతే పిచ్చటి ఆచరణ అనుభవిస్తారు అన్నమాట. కాబట్టి వాళ్ళంతా హతసాక్షులు అవుతారు యేసు ప్రభు. సో భూమి మీద ఇట్లా జరిగినప్పుడు ఆ పరలోకంలో 7 సంవత్సరాలు, మధ్యాకాశంలో 7 సంవత్సరాలు, ఆ మధ్యాకాశంలో 7 సంవత్సరాలు మళ్ళీ 2 భాగాలు. మొదటి 3.5 సంవత్సరాలు, తర్వాత 3.5 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాలలో ఏం జరుగుతుంది అంటే ఎంతమంది అయితే ఎత్తబడ్డారో వాళ్ళందరికీ తీర్పు ఉంటుంది. ఆ 3.5 సంవత్సరాలలో ఎంతమంది అయితే ఎత్తబడ్డారో వాళ్ళందరికీ ఏ ప్రభు తీర్పు తీర్చేస్తాడు. మనం అందరము ఆ ధవల సింహాసనం ఎదుట నిలబడాలి. ఆ సింహాసనం లోపల నుండి స్వరం మాత్రమే వినబడుతుంది. ఆ స్వరానికి నేను సమాధానం చెప్పాలి. ఓ హృదయరంజన్, నీకు ఇచ్చిన 24 గంటలలో 1/10 భాగం నాకు ఇచ్చినావా, ఇవ్వలేదా? టిక్ అయితే టిక్ అవుతుంది, రాంగ్ అయితే రాంగ్ అవుతుంది. నువ్వు 80 కిలోలు ఉన్నావు, ఆ 80 కిలోలలో 1/10 భాగం 8 కిలోలు నా కొరకు నువ్వు వాడినావా, వాడలేవా? అందరం ఇట్లనే ఉండాల్సి వస్తుందా? మన దగ్గర సమాధానం ఉంటే కదా. కాబట్టి ఆ ధవల సింహాసనం ఎదుట 3.5 సంవత్సరాలలో అందరికీ యేసు ప్రభు తీర్పు తీర్చేస్తాడు. తీర్పు తీర్చడం అయిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలు ఏముంటుంది అంటే గొర్రె పిల్ల పెండ్లి విందు, యేసుక్రీస్తు ప్రభుల వారి పెండ్లి విందు ఉంటుంది. ఆ ధవల సింహాసనం ఎదుట తీర్పు అయిపోయిన తర్వాత అందరూ కూడా ఆ పెళ్లి విందులోకి వెళ్తే ఆ పెళ్లి విందులో నా క్రియలను బట్టి నాకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేదరు అనే మాట అక్కడ నెరవేర్చబడుతుంది. మామూలుగా ఈ లోకంలో పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకు మనం పోయి గిఫ్ట్స్ ఇస్తాం, బహుమానాలు ఇస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి పెళ్లి అట్లా కాదు. ఆయననే మనకు ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ ఆయననే బహుమానాలు ఇస్తాం. అక్కడ 7 సంవత్సరాలు, ఇక్కడ 7 సంవత్సరాలు, 2 ఒకేసారి అయిపోయిన తరువాత ఏమి అంటే గాబ్రియల్ అనే దూత వచ్చి ఆ అంత్యక్రీస్తును పట్టుకొని బంధిస్తారంట. దేవుని దూతలు వచ్చి ఆ అంత్యక్రీస్తును పట్టుకొని పాతాళంలో బంధించేస్తారు. 1000 సంవత్సరాల వరకు వాడు అసలు బయటికి రానేరాడు. ఆ 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వస్తాడు. మీకు అర్థమవుతుందో అవుతలేదు? దిక్కు చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఈయన ఏవేవో చెప్తున్నాడు అనుకుంటా. ఎవరైతే ఎత్తబడ్డారో, ఎవరైతే బహుమానాలు తీసుకున్నారో ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి కిరీటాలు ఇస్తాడా, బహుమానాలు ఇస్తాడా, ఏం బహుమానం ఇస్తాడా, అవన్నీ వాళ్ళందరితో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద 1000 సంవత్సరాల పాలన అనేది ఉంటుంది. ఆ 1000 సంవత్సరాల పాలనలో ఏమి అంటే నువ్వు నేను ఉండాలి అనేది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కోరిక. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి 1000 సంవత్సరాల పాలన కూడా యెరూషలేము మందిరమే ఆయన యొక్క సింహాసనము. ఆ యెరూషలేము మందిరంలో నుండే ఆయన యొక్క అంటే ఆ మందిరమే ఆయన సింహాసనం. ఆ మందిరం సింహాసనంగా కూర్చున్న
ఆ యొక్క మందిరంలో నుండే యేసుక్రీస్తు ప్రభుల వారి 1000 ఏళ్ల పాలన అనేది ఆరంభమవుతుంది. కాబట్టి ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో నువ్వు నేను ఉండాలి, ఆ యొక్క మధ్యాకాశంలో నువ్వు నేను ఉండాలి అంటే దయచేసి ఎవరైనా సరే ఇంకా మీ హృదయాన్ని కఠినపరుచుకుంటే మీరు మీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. ఆ మధ్యాకాశంలో మనం కనుక లేము, సరే ఛాన్స్ ఉంది, హతసాక్షులం అవ్వచ్చు అని అనుకుంటే అది మీ ఇష్టం. సో కానీ 1000 ఏళ్ల పాలనలో నువ్వు నేను ఉండాలి అని అంటే మాత్రం చాలా అద్భుతం. అది అందులో మనం లేము అని అంటే ఇంకా నీ బతుకేందో నువ్వే చూసుకో, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తున్నాడో నువ్వే చూసుకో, నువ్వే పరీక్షించుకో. అగ్ని ఆవదు, పురుగు చావదు అనే స్థలానికి నువ్వు నేను పరుగులు తీస్తున్నాం. అసలు మొన్న శుక్రవారం రోజు నేను ఆఫీస్ నుంచి వస్తుంటే చందానగర్లో ఒక పెద్ద బిల్డింగ్ కాలిపోయింది, షార్ట్ సర్క్యూట్ అయిందన్న. మీరు వార్తలలో చూసి ఉండొచ్చు. 2 బిల్డింగ్ అంటే ఒక బిల్డింగ్లో మంటలు వస్తే పక్క బిల్డింగ్ కూడా అంటుకుంది. అక్కడెక్కడో మంటలు లేస్తూ ఉంటే ఇంత దూరం బస్సులో నేను ఇంత దూరం ఉన్నాను, ఆ మంటల యొక్క శక దాక్కుతుంది దాకా, ఆ మంటల యొక్క వేడి బస్సులో ఉన్న ఇంత దూరం దాకా వచ్చింది మాకు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకాన్ని భరించడం ఎవరి వల్ల కూడా కాదు. ఆ యొక్క పొగ కళ్ళలో పడితే ఎట్లుంటుందో నాకంటే మంచిగా మీకే తెలుసు, ఆ యొక్క నిప్పులు మీద పడితే ఎట్లుంటుందో నాకంటే మంచిగా మీకే తెలుసు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమమయుడైన దేవుడు, ఆయన మనల్ని క్షమించే దేవుడు. ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాట అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు సూక్ష్మంలో నీకు మోక్షం ఇస్తాడు. దయచేసి హృదయాన్ని కఠినపరచుకోకండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి మీ హృదయాన్ని ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమమయుడైన దేవుడు, ఆయన దయ చూపే దేవుడు, కనికరం చూపే దేవుడు, మనల్ని క్షమించే దేవుడు. మోకాల మీదకి రండి, మన హృదయాలు మనం పరీక్షించుకుంటాం. సో ఒక 2 నిమిషాలు మనం ప్రార్థనలోనే ఉంటాం. కాబట్టి ఈ యొక్క బలలో పాల్గొనకన్నా ముందు మరి మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి, ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, ఎంతో అద్భుతమైన సమయాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన మీ యొక్క వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతో భయంకరమైన హెచ్చరికలు, మోసం అనేది ఎక్కువైపోతుంది, కలవరం అనేది ఎక్కువైపోతుంది, యుద్ధాలు జరుగుతాయి, జనం మీదకి జనం వస్తుంది. పరలోకపు తండ్రి, మీరు కలవరపడకండి, భయపడకండి అని మీరు హెచ్చరించినారు. పరలోకపు తండ్రి, మేము మీతో సమయం గడపాలా, అంతము వరకు సహించిన వాడే ప్రభు. అటువంటి సహనము, ఓపిక, ఓర్పు మాకు ఇక్కడ ఉంచబడిన ఈ యొక్క రొట్టె కొరకు, ద్రాక్షారసం కొరకు స్తుతిస్తున్నాం నాయన.